హాయ్ వ్యూవర్స్కి స్వాగతం. ఈరోజు డిగ్రీకి సంబంధించినటువంటి కాస్ట్ షీట్, ప్రొఫార్మా ఆఫ్ కాస్ట్ షీట్ అంటే ఏంటంటే వ్యయ నివేదిక. అంటే మనకి మన కంపెనీ పరంగా వ్యయం ఎంత అవుతుంది, ఖర్చు ఎంత అవుతుందో, మొత్తం మన సేల్స్ ఎంత చేసాం, మన ఖర్చు ఎంత అవుతుంది, మనకు వచ్చిన లాభం ఏంటి తెలుసుకోవడం కోసం ఈ యొక్క కాస్ట్ షీట్ని ప్రిపేర్ చేస్తారు. వ్యయ నివేదిక, మనం ఇంకేమైనా తగ్గించుకోవచ్చా ఖర్చులని, మనం ఇంకా ప్రాఫిట్ ఏమైనా ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా, ఎక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి, ఎక్కడ లో అవుతున్నాయో, ఇలాంటి విషయాల్ని మనము క్లుప్తంగా తెలుసుకోవడం కోసం ఈ యొక్క షీట్ని ప్రిపేర్ చేస్తారు. ఈ కాస్ట్ షీట్ని ఒకసారి నేను ఈ ప్రొఫార్మా ఆఫ్ కాస్ట్ షీట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో ఫస్ట్ కాస్ట్ షీట్ యొక్క ప్రొఫార్మా ఏంటంటే, ఫస్ట్ పర్టికులర్స్ టేబుల్, పర్టికులర్స్, డీటెయిల్స్, టోటల్ కాస్ట్, కాస్ట్ పర్ యూనిట్. ఆ కాస్ట్ పర్ యూనిట్ అన్నెసెసరీ, ఒకవేళ నెసెసరీ కాదు, బట్ మనకు కావాల్సిన పర్టికులర్స్, డీటెయిల్స్, టోటల్ కాస్ట్. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఇందులో ఒక 4 స్టేజెస్ ఉంటాయి. ఈ కాస్ట్ షీట్ ప్రొఫార్మా చాలా ఇంపార్టెంట్ డిగ్రీ స్టూడెంట్స్కి. ఈ కాస్ట్ షీట్ ప్రొఫార్మా ఒకటి నేర్చుకుంటే చాలు, 10 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే. 10 మార్క్స్ కంపల్సరీగా. ఈ యొక్క కాస్ట్ షీట్ చాలా ఇంపార్టెంట్. దీని మీదనే చాలా ప్రాబ్లమ్స్ మనకి యూనిట్ మొత్తం వస్తూ ఉంటాయి. చూడండి, ఫస్ట్ వన్ డైరెక్ట్ మెటీరియల్స్, రా మెటీరియల్ కన్స్యూమ్డ్. డైరెక్ట్ మెటీరియల్స్ అంటే మనము రా మెటీరియల్స్ కన్స్యూమ్డ్, మనం ఏవైతే ఒక వస్తువును, ఒక పరికరాన్ని తయారు చేయాలనుకుంటామో దానికి కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్, రా మెటీరియల్స్ని వినియోగించడానికి అయ్యే ఖర్చుని అక్కడ చూపించాలి. రా మెటీరియల్ కన్స్యూమ్డ్, దానికి ఏమి యాడ్ చేయాలంటే, ప్లస్ ఏం చేయాలంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్. మనం స్టార్టింగ్ ఒక వస్తువును తయారు చేయడం కోసం, స్టార్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాం అనుకోండి, స్టార్టింగే మనం కొన్ని మెటీరియల్స్ తీసుకొచ్చుకొని పెట్టుకుంటాం. సో దాన్ని ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ అంటారు. డైరెక్ట్ మెటీరియల్స్ కావచ్చు, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్స్ కావచ్చు. వాటికి ఏమి యాడ్ చేయాలంటే మెటీరియల్ పర్చేజ్డ్, ఇంకా అదనంగా ఏమైనా కొనుగోలు చేసినటువంటి మెటీరియల్స్ ఏవైనా ఉంటే వాటిని మనం యాడ్ చేయాలి. వీటికి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్కి మెటీరియల్ పర్చేస్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ వన్ క్యారేజ్ ఇన్వర్డ్, కొనుగోలు రవాణా. ఇంకా ఏమైనా కొనుగోలు రవాణా ఏదైనా ఉంటే వాటిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్. ఒక సంస్థకి మనం స్టార్టింగ్లో తీసుకొచ్చినటువంటి రా మెటీరియల్ కానీ వాటికి మనం డైరెక్ట్ మెటీరియల్ మరియు మెటీరియల్ పర్చేస్డ్, క్యారేజ్ ఇన్వర్డ్, ఇవి యాడ్ చేసుకోవాలి కంపల్సరీగా. ఓకేనా? ఇవి మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, డైరెక్ట్ మెటీరియల్స్, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్కి ఏమి యాడ్ చేయాలి, డైరెక్ట్ మెటీరియల్స్ కానీ, మెటీరియల్ పర్చేస్డ్ కానీ, క్యారేజ్ ఇన్వర్డ్ కానీ ఉంటే కంపల్సరీగా మనం యాడ్ చేసుకోవాలి. సో దానిలో నుంచి మనం ఏం లెస్ చేయాలంటే క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ మనం లెస్ చేయాలి. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ లెస్ చేయాలి. మరియు అదేవిధంగా ఇంకా ఏమైనా ఉంటే డైరెక్ట్ లేబర్స్ కానీ, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ ఉంటే కూడా మనం వాటిని లెస్ చేయాలి. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ ప్రైయింగ్ కాస్ట్ వస్తుంది. మనకి ఏం చేయాలంటే ఫస్ట్ ప్రైయింగ్ కాస్ట్ ఎలా కనుక్కుంటామంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్. అది ప్రాబ్లమేటిక్లో ఆ పాయింట్ ఎక్కడున్నా కూడా ఫస్ట్ మనం స్టార్టింగ్లో ఈ యొక్క కాస్ట్ షీట్లో మనం చూపించాలి. ప్రైయింగ్ కాస్ట్లో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, దానికి డైరెక్ట్ మెటీరియల్స్ కానీ, మెటీరియల్ పర్చేస్డ్ కానీ, క్యారేజ్ ఇన్వర్డ్ కానీ, ఈ 3 పాయింట్స్ ఎక్కడైనా ప్రాబ్లమేటిక్లో ఉంటే ఈ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్కి యాడ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ 3 యాడ్ చేసిన తర్వాత ఒక సమ్ ఆఫ్ ద అమౌంట్ వస్తుంది. అమౌంట్ నుంచి ఏ యొక్క పాయింట్స్ని మనం లెస్ చేయాలంటే సమ్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ 3 పాయింట్స్ని మనం లెస్ చేయాలి ఈ ప్రైయింగ్ కాస్ట్లో. ఈ 3ని లెస్ చేయగా వచ్చేది ప్రైయింగ్ కాస్ట్ అని చెప్తాం మనం. ఓకేనా? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ అంటే ఏంటి, మనం సంస్థకి ముందుగా తీసుకొస్తున్నటువంటి మెటీరియల్స్. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, వాటికి ఏమి యాడ్ చేయాలంటే డైరెక్ట్ మెటీరియల్స్ మరియు మెటీరియల్ పర్చేస్డ్, క్యారేజ్ ఇన్వర్డ్, ఇవి 4 యాడ్ చేసుకోవాలి. అందులో నుంచి ఏం లెస్ చేయాలి, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, డైరెక్ట్ లేబర్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. లెస్ చేయగా వచ్చేదే
ప్రైమ్ కాస్ట్. ఓకేనా. నెక్స్ట్ వన్ యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కొన్ని ఓవర్ హెడ్స్ ఉంటాయి, వాటిని మొత్తం మనం యాడ్ చేసుకోవాలి. చూద్దాం ఏమేమి యాడ్ చేసుకోవాలో. ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఈ యొక్క పాయింట్స్ ఏంటో మనం చూద్దాం. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్కి ఇండైరెక్ట్ మెటీరియల్స్, ఇండైరెక్ట్ లేబర్స్కి ఏమి ఇస్తాం? వేజెస్ కదా ఇస్తాము. అదే ఎంప్లాయీస్కి అయితే శాలరీ ఇస్తాం. ఫ్యాక్టరీ రెంట్ అండ్ రేట్స్, ఇవన్నీ మనకి ఎక్స్పెన్సెస్గా. ఇండైరెక్ట్ మెటీరియల్స్ కానీ, ఇండైరెక్ట్ లేబర్స్ కానీ, ఫ్యాక్టరీ రెంట్ అండ్ రేట్స్ కానీ, పవర్ అండ్ ఫ్యూయల్, మరియు ఫ్యాక్టరీ లైటింగ్ అండ్ సూపర్విజన్, ఫ్యాక్టరీ వర్కర్స్ మేనేజర్ శాలరీ, ఫ్యాక్టరీ వాటర్ సప్లై, ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్, ఫ్యాక్టరీ స్టేషనరీ, ఫ్యాక్టరీ క్లీనింగ్, డ్రాయింగ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. మాత్రం మన ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో చూపించాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ డిప్రిషియేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఇక్కడ పాయింట్ చూడండి, ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీ అనేది అసెట్, కానీ మనం ఇక్కడ ఏం తీసుకోవాలి? ఆ అసెట్లో మనకు డిప్రిషియేషన్ ఉంది, తరుగుదల అనేది ఉంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బైక్ కొన్నాను, ఓకేనా. ఆ బైక్ నేను 1 lakh కొన్నాను అనుకోండి. నెక్స్ట్ ఆఫ్టర్ 1 year తర్వాత నాకు ఆ బైక్ మీద కాస్త ఒక డిప్రిషియేషన్, తరుగుదల ఏర్పడుతుంది. అంటే నీ కొన్న అమౌంట్కి నేను అమ్మలేను కదా. ఒక 90,000 80,000 నేను సేల్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఎంత తరుగుదల ఉంటుంది? ఓ 10,000 or 20,000 ఉంటుంది. ఆ యొక్క 20 or 10,000ని మనం కాస్ట్గా అనుకుంటాం, దాన్ని మనం ఈ యొక్క ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో మనం చూపించాలి. నెక్స్ట్ వన్ కాస్ట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్విప్మెంట్స్. అంటే మన రీసెర్చ్ కోసం కానీ ఎక్విప్మెంట్స్ని మనం కొనుగోలు చేస్తున్నాం, వాటికి ఏ ఖర్చులు కూడా మనం ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో చూపించాలి. అదర్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, ఇంకా ఏమైనా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ ఉంటే వాటిని కూడా మనం తీసుకోవాలి. చూడండి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో మనం మొత్తం తీసుకోవాల్సిన పాయింట్స్ ఇవన్నీ. ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రతి పాయింట్ని మనం ఈ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లోనే తీసుకోవాలి. ఇండైరెక్ట్ మెటీరియల్స్, ఇండైరెక్ట్ లేబర్స్, ఫ్యాక్టరీ రెంట్ అండ్ రేట్స్, పవర్ అండ్ ఫ్యూయల్, ఫ్యాక్టరీ లైటింగ్ అండ్ సూపర్విజన్, ఫ్యాక్టరీ వర్క్స్ మేనేజర్ శాలరీ, ఫ్యాక్టరీ వాటర్ సప్లై, ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్, ఫ్యాక్టరీ స్టేషనరీ, ఫ్యాక్టరీ క్లీనింగ్, డ్రాయింగ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఇవి డ్రాయింగ్స్ అనేవి మన ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కాబట్టి ఆఫీస్ అని ఉన్నా కూడా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లోనే మనం చూపించాలి. డిప్రిషియేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, ఈ యొక్క ఆస్తుల మీద తరుగుదల ఇక్కడే చూపించాలి. కాస్ట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇంకా ఏమైనా రీసెర్చ్కి ఎక్విప్మెంట్స్ ఏమైనా మనకు కావాల్సినటువంటి ఖర్చులు కూడా ఇక్కడే చూపించాలి. అదర్ ఏమైనా ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఉంటే ఇక్కడే చూపించాలి. ఇవన్నీ మొత్తం యాడ్ చేసుకొని అందులోంచి మనం ఏం లెస్ చేయాలంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లోనే సేల్ ఆఫ్ స్క్రాప్, అంటే మనకి కొన్ని తుక్కమ్మకం అనేవి ఉంటాయి కొన్ని, ఆ సేల్స్ మనం లెస్ చేసేయాలి. ఓకేనా. ఈ లెస్ చేసిన తర్వాత ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూకి మనం మళ్ళీ ఏం యాడ్ చేయాలంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇంకా ఏమైనా వర్క్ ఏమైనా జరుగుతూ ఉంటే, ఫ్యాక్టరీలో ఏమైనా వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంటే, ఇంకా మిడిల్లో ఏదైనా ఒక ప్రొడక్ట్ అనేది ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంటే దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. అదే క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అయితే ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఆ ప్రొడక్ట్ అనేది వాటికి క్లోజ్ అయింది అనుకోండి, దాన్ని మనం లెస్ చేయాలి. ఓకేనా. చేసిన తర్వాత వచ్చే అమౌంట్ని వర్క్ కాస్ట్ అని అంటాం. అది ఫ్యాక్టరీ కాస్ట్ కానీ వర్క్ కాస్ట్ కానీ అంటాం. మళ్ళీ చెప్తాను చూడండి, ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లోనే తీసుకోవాలి. సో దానిలో నుంచి మనం ఏం లెస్ చేయాలంటే సేల్ ఆఫ్ స్క్రాప్ని లెస్ చేసిన తర్వాత మన ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏదైనా పాయింట్ ఉంటే యాడ్ చేసుకుంటాం ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో. క్లోజ్ ఇన్ వర్కింగ్ ప్రోగ్రెస్ అని ఉంటే ఆ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో లెస్ చేసేస్తాం. ఇక్కడ లెస్ చేసే పాయింట్స్ ఏంటి? సేల్ ఆఫ్ స్క్రాప్ మరియు క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓకేనా. సో అది లెస్ చేయగా వచ్చే అమౌంట్ వర్క్ కాస్ట్. ఫస్ట్ వన్ ప్రైమ్ కాస్ట్, సెకండ్ వన్ వర్క్ కాస్ట్. నెక్స్ట్ వన్ ఆఫీస్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. ఆఫీస్ ఓవర్ హెడ్స్ అని అంటాం, లేదంటే అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ అని కూడా అంటాం. చూడండి ఆఫీస్కి సంబంధించినవి కానీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పాయింట్స్ ఏవైనా ఉంటే మనం ఇక్కడ చూపించాలి. ఆఫీస్కి మరియు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన పాయింట్స్ మాత్రం ఇక్కడ చూపించాలి. అదే ఫ్యాక్టరీకి సంబంధించినట్టు అయితే ఫ్యాక్టరీలో చూపించాలి. ఓకేనా.
చూద్దాం. ఇక్కడ ఆఫీస్ రెంట్ అండ్ రేట్స్, ఇక్కడ ప్రతిదీ మెన్షన్ చేస్తాడు. ఆఫీస్ ఫ్యాక్టరీ అని మెన్షన్ చేసి మనకు పాయింట్స్ ఇస్తుంటారు ఈ యొక్క కాస్ట్ షీట్లో. ఆఫీస్ రెంట్ అండ్ రేట్స్ మన ఆఫీస్ ఓవర్ హెడ్స్లో చూపించాలి. ఆఫీస్ స్టేషనరీ ఆఫీస్లో చూపించాలి. డిప్రిషియేషన్ అండ్ రిపేర్స్ ఆఫ్ ఆఫీస్ ఫర్నిచర్, ఇక్కడ చూడండి ఇంతకుముందు డిప్రిషియేషన్ ఆఫ్ అసెట్స్ అదే ఫర్నిచర్ అని వచ్చింది కదా, అదేమో ఫ్యాక్టరీ. ఇక్కడ ఏం చెప్పాడు, స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. డిప్రిషియేషన్ అండ్ రిపేర్స్ ఆఫ్ ఆఫీస్ ఫర్నిచర్, ఇది ఆఫీస్కి సంబంధించినటువంటి ఫర్నిచర్ కాబట్టి దాని మీద తరుగుదల ఉంది. సో కాబట్టి దీన్ని మనం ఆఫీస్ ఓవర్ హెడ్స్లోనే మనం చూపించాలి. నెక్స్ట్ వన్ ఆఫీస్ శాలరీస్, ఆఫీస్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ మనం ఇక్కడ చూపించాలి ఆఫీస్ ఓవర్ హెడ్స్లో. మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్లో మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ని మనం ఈ యొక్క ఆఫీస్ ఓవర్ హెడ్స్లోనే చూపించాలి. ఆఫీస్ టెలిఫోన్ అండ్ పోస్టేజ్ ఛార్జెస్, ఆఫీస్కి సంబంధించినటువంటి టెలిఫోన్ కానీ పోస్టేజ్ ఛార్జెస్ కానీ మనం ఆఫీస్లో చూపించాలి. లీగల్ ఛార్జెస్, బ్యాంక్ ఛార్జెస్ అండ్ కమిషన్స్, లీగల్ ఛార్జెస్ కానీ బ్యాంక్ ఛార్జెస్ అండ్ కమిషన్ కూడా మనం ఆఫీస్లో చూపించాలి. ఆఫీస్ క్లీనింగ్, ఆడిట్ ఫీజు అనేది ఎక్కడ చేస్తారు, ఆఫీస్లోనే కాబట్టి ఆఫీస్లో చూపించాలి. ఆఫీస్ ఇన్సూరెన్స్, ఆఫీస్కి ఏమైనా క్లెయిమ్ అనేది చేస్తున్నాం అనుకోండి, ఆ ఎక్స్పెన్సెస్ని ఆఫీస్ ఇన్సూరెన్స్లో ఉంటుంది కాబట్టి అది మన ఆఫీస్ సంబంధించినటువంటి పాయింట్ కాబట్టి ఆఫీస్లోనే చూపించాలి. నెక్స్ట్ వన్ అదర్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇంకా రిమైనింగ్ ఏమైనా ఆఫీస్కి సంబంధించినటువంటి ఏమైనా వ్యవహారాలు ఉంటే వాటిని మనం ఆఫీస్లోనే చూపించాలి. నెక్స్ట్ వచ్చే అమౌంట్ మొత్తాన్ని ఏమంటామంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఈ టోటల్ అన్నిటిని యాడ్ చేసుకోగా వచ్చే పాయింట్ ఒక వాల్యూని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఆఫీస్ ఓవర్ హెడ్స్ ఏవైతే ఉంటాయో పాయింట్స్ ఆఫీస్కి సంబంధించినవి వాటన్నిటిని యాడ్ చేసుకోగా వచ్చే అమౌంట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకేనా. నెక్స్ట్ ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఇంకా మనం ఏమేమి యాడ్ చేస్తామంటే ఈ ఆఫీస్ ఓవర్ హెడ్స్లో ఫినిష్డ్ గూడ్స్, ఏమైనా గూడ్స్ ఫినిష్ చేసి ఉంటే ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్. ఇంతకుముందు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చూసాం, కానీ ఇక్కడ ఆఫీస్లో మాత్రం ఫినిష్డ్ గూడ్స్, ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ ఉంటే యాడ్ చేస్తాం, మరియు క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్ ఉంటే లెస్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ ఆఫీస్ ఓవర్ హెడ్స్లో ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ని యాడ్ చేస్తాం, క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్ని లెస్ చేయాల్సి ఉంటుంది వాల్యూ. నెక్స్ట్ వన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, ఇక్కడ సేల్స్ సంబంధించినటువంటి పాయింట్స్ ఏవైనా ఉంటే ఈ యొక్క కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్లో మనం చూపించాల్సి ఉంటుంది. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్లో మనం చూపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ని మరియు క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్ని లెస్ చేయగా వచ్చే వాల్యూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ పాయింట్ ఏంటంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. సేల్స్ మ్యాన్ శాలరీస్, ఈ సెల్లింగ్ పర్సనే కదా, సో కాబట్టి సేల్స్ మ్యాన్ కమిషన్ సెల్లింగ్ కిందకి వస్తుంది. షోరూమ్ ఎక్స్పెన్సెస్, షోరూమ్ దేనికి పెడతారు, సేల్స్ కోసం మనం పెడతాం కాబట్టి షోరూమ్ ఎక్స్పెన్స్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో వస్తుంది. నెక్స్ట్ వన్ అడ్వర్టైజ్మెంట్, సేల్స్ కోసం అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కాబట్టి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సేల్స్ ఆఫీస్ రెంట్ అండ్ రేట్, సేల్స్ కోసం ఆఫీస్ని పెట్టుకుంటారు కాబట్టి దానికి వచ్చే ఎక్స్పెన్సెస్ని సెల్లింగ్లో చూపించాలి. వేర్ హౌస్ రెంట్ అండ్ రేట్, వేర్ హౌస్ అంటే గిడ్డంగులు అంటుంటారు కదా, కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ అని, వీటికయ్యే ఖర్చులు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో చూపించాలి. ఎందుకోసం అంటే అవి స్టోరేజ్ చేసి అమ్మకం కోసం పెడతారు కాబట్టి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో చూపించాలి. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఒక డిస్ట్రిబ్యూషన్ కాబట్టి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో చూపించాలి. నెక్స్ట్ వన్ వేర్ హౌస్ స్టాఫ్ శాలరీస్, అదే గోడౌన్స్లో ఉన్నటువంటి స్టాఫ్ శాలరీస్ కూడా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో చూపించాలి. అడ్మినిస్ట్రేషన్ అండ్ రిపేర్స్ ఆఫ్ డెలివరీ వెహికల్స్, అదే డిప్రిషియేషన్ అండ్ రిపేర్స్ ఆఫ్ డెలివరీ వెహికల్స్, అదే ఇక్కడ నుంచి ఇంకో ప్రాంతానికి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ చేసే ఒక వెహికల్స్ ఉంటాయి కదా, వాటికి ఏ తరుగుదలని ఆఫీస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో చూపించాలి. క్యారేజ్ అవుట్వర్డ్ అంటే అమ్మకాలు ఏవైనా రవాణాలు ఉంటే వాటిని ఆఫీసులో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో చూపించాలి. డెబ్ట్ కలెక్షన్ ఛార్జెస్, ఇంకా డెబ్ట్ కలెక్షన్ ఛార్జెస్ ఏదైనా ఉన్నా కూడా మనం ఈ సెల్లింగ్లోనే చూపించాలి. అదర్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఇవి ఏవైనా ఉన్నా మన ఈ యొక్క సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో చూపించాలి. ఆ మొత్తం ఇక్కడ పైయింగ్ కాస్ట్, వర్క్ కాస్ట్, ఆఫీస్ కాస్ట్ మరియు ఈ యొక్క సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోక వచ్చే అమౌంట్ని
కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, టోటల్ కాస్ట్ కానీ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కానీ అంటాం. ఏవేవి? ప్రైమ్ కాస్ట్ మరియు ఫ్యాక్టరీ కాస్ట్, అదే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కానీ, ఆఫీస్ మరియు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఈ 4 యొక్క వాల్యూస్ని యాడ్ చేసుకుంటే టోటల్గా వచ్చే వాల్యూని ఏమంటారంటే టోటల్ కాస్ట్ అంటారు. సో టోటల్ కాస్ట్ ఒక 10 lakhs అనుకోండి, మనం సేల్ చేసిందేమో ఒక 12 lakhs అనుకోండి. అప్పుడు మనము టోటల్ కాస్ట్ మైనస్ సేల్స్ చేస్తే ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనకు వస్తుంది. సో కాబట్టి మనం ఎంత ఖర్చు పెట్టినామో, మనకి ఎంత లాభం వచ్చిందా, ఎంత నష్టం వచ్చిందా అనేది మనం తెలుసుకోవడం కోసం ఈ యొక్క కాస్ట్ షీట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాస్ట్ షీట్ అనేది ఒక 4 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ప్రైమ్ కాస్ట్, ఫ్యాక్టరీ కాస్ట్, ఆఫీస్ కాస్ట్ మరియు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ప్రైమ్ కాస్ట్ అంటే ఓపెనింగ్ సంబంధించినటువంటి ఓపెనింగ్ రా మెటీరియల్స్, డైరెక్ట్ మెటీరియల్స్, మెటీరియల్ పర్చేస్, క్యారేజ్ ఇన్వర్డ్. వాళ్ళ నుంచి ఏం లెస్ చేయాలంటే క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లెస్ చేసేయాలి. వచ్చే అమౌంట్ని ప్రైమ్ కాస్ట్. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పాయింట్స్ మొత్తం కూడా మనం ఫ్యాక్టరీలో చూపించాలి. డ్రాయింగ్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా మనం అందులోనే చూపించాలి ఈ యొక్క ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో. సో ఆ టోటల్ పాయింట్స్లో మనం వాల్యూ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఏం లెస్ చేయాలంటే సేల్ ఆఫ్ స్క్రాప్ తీసేయాలి. నెక్స్ట్ ఏమి యాడ్ చేసుకోవాలంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ తీసుకోవాలి, మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని లెస్ చేయాలి. వచ్చే అమౌంట్ని ఏమంటారంటే వర్క్ కాస్ట్ అంటారు. అంటే ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఈ యొక్క ఫ్యాక్టరీ ఓవర్స్ మొత్తం యాడ్ చేసుకోక వచ్చే అమౌంట్ వర్క్ కాస్ట్. నెక్స్ట్ వన్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. అది ఆఫీస్కి సంబంధించినటువంటి ప్రతి పాయింట్ని మన ఆఫీస్లోనే చూపించాలి. సో అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఫినిష్డ్ గూడ్స్, ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ ఉంటే మనం యాడ్ చేసుకుంటాం, క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్ ఉంటే లెస్ చేస్తాం. లెస్ చేయగా వచ్చే వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూని దేంతో యాడ్ చేయాలంటే ఇప్పుడు మనం చెప్పాం ఆల్రెడీ ఏమని వర్క్ కాస్ట్ అని. ఆ వర్క్ కాస్ట్కి యాడ్ చేసుకుంటే వచ్చేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని. ఓకేనా? నెక్స్ట్ వన్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. సెల్లింగ్ అంటే ఏంటి? అమ్మకాలకు మరియు రవాణాకు సంబంధించినటువంటి పాయింట్స్ ఏదైనా ఉంటే ఇక్కడ చూపించాలి మనం. ఇవన్నీ పాయింట్స్ అన్ని కూడా ఈ అమ్మకాలకు రవాణాకు సంబంధించినటువంటి పాయింట్స్ కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాం. సో ఇక్కడ దీన్ని మనం ఏం చేయాలి? ఏదైతే కాస్ట్ ఆఫ్ గూడ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది ఉందో దానికి మనం ఏం యాడ్ చేసుకోవాలి? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏవైతే మొత్తం వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని యాడ్ చేసుకున్న తర్వాత వచ్చే వాల్యూని టోటల్ కాస్ట్ అంటాం. తర్వాత మనకి ప్రాబ్లమేటిక్లో ఇచ్చి ఉంటారు సేల్స్. ఒకవేళ ఇవ్వకపోయినా ప్రాఫిట్ అనేది ఇచ్చినా కూడా టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ యాడ్ చేసుకున్న సేల్స్ వస్తుంది, టోటల్ కాస్ట్ మైనస్ సేల్స్ తీసిన ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? ఇది ఇంకా ఈజీగా అర్థం కావాలంటే నేను ప్రాబ్లమేటిక్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమయ్యేలాగా. థ్యాంక్ యూ వెరీ మచ్.